నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును అని దేవుడు ఎందుకన్నాడంటే, చాలామంది తమ గొప్పను తాము చెప్పుకుంటూ, నేను ఎంత జ్ఞానవంతుడిని, నేను ఎంత బలమైన వాడిని, నాకు చాలా జ్ఞానం ఉంది అని ఎదుటివారి దగ్గర తమ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలని, ఎదుటివారి చేత మంచోడు అని అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవద్దు, నీ గొప్పలు నువ్వు చెప్పుకోవద్దు. నీ దేవుడే నిన్ను గనపరచాలి, ఇతరులు నిన్ను మంచోడిగా భావించి నిన్ను హెచ్చించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎలా బ్రతకాలంటే, దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడాలంటే, ఇతరులు మంచివాడిగా మనల్ని భావించాలంటే ఏ విధంగా బ్రతకాలి అని అంటే కనుక, బైబిల్లో ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, ఎవడు కూడా నిన్ను తృణీకరించే విధంగా నువ్వు బ్రతకద్దు అని జాగ్రత్తలు చెప్తూ, నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలో యథార్థత ఉండాలి, న్యాయం ఉండాలి, అదేవిధంగా సాత్వికంగా మాట్లాడాలి అంటూ, నువ్వు ప్రేమించే విషయంలో పక్షపాతం లేనివాడిగా ప్రేమించాలని, అదేవిధంగా నీ యొక్క మాట విధానం సాత్వికంగా ఉంటూనే బూతులు మాట్లాడకుండా, సరసోక్తులు మాట్లాడకుండా ఎదుటివారిని గౌరవించే విధంగా ఉండాలని, నీ ప్రవర్తన ఎదుటివారి పట్ల మర్యాదగా ఉండాలని అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా లోతుగా చెప్పాలంటే, ఇంకా బలంగా చెప్పాలంటే, నిన్ను చూసి నీలా ఉండాలి అనిపించే విధంగా ఎదుటివారు నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఆ విధంగా నువ్వు బ్రతికినప్పుడు, ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు నిన్ను నీ దేవుడే కాదు, నిన్ను ఇతరులే కాదు, నీ శత్రువులు కూడా నిన్ను గొప్పోడంటారు.